సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు గూగుల్ నుంచి మరొక చిన్న మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది మొబైల్ చిన్నదే, కాకపోతే దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ మాత్రం ఇంకా అమోఘం అనే చెప్పుకోవచ్చు. అది చూసినట్టయితే మనకు గూగుల్ పిక్సెల్ 4a అనమాట. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే ఫైనల్గా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ప్రైస్ వేరియంట్ చూసినట్టయితే మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 31,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తుంది అనమాట. మరి 31,999 రూపీస్ పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలా, లేకపోతే దీనికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇదే ప్రైస్లో ఇంకా వేరేది ఏమైనా ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దీంట్లో మనకు కెమెరా ఏ విధంగా ఉంటుంది, తర్వాత గేమింగ్ కోసం యూజ్ అవుతుందా లేదా, తర్వాత బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే దీని యొక్క డిజైన్, దీని యొక్క లుక్, దీని యొక్క ఫీల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క పిక్సెల్ 4a మొబైల్ అయితే ఉందో ఇది మనకు కేవలం బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నా మనకు సింగిల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. మరి ఈ రోజులో చూసినట్టయితే మనకు ట్రెండ్ ప్రకారం ట్రిపుల్ కెమెరా, క్వాడ్ కెమెరా అండ్ 5 కెమెరాస్తో వచ్చే మొబైల్ కూడా మనకు చాలా అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ యొక్క పిక్సెల్ 4a చూసినట్టయితే వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎన్ని కెమెరాస్ తెచ్చినా సరే మా యొక్క పిక్సెల్ ఫోన్కి ఉన్న ఒక్క కెమెరాకి సమానం కాదని వీళ్ళైతే అంత కాన్ఫిడెంట్గా అయితే ఉంటారనమాట. సో వీళ్ళు చెప్పారనే కాదు, ఇందులో వచ్చేసి మనకు కెమెరా అనేది అంత ఆసమ్గా అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళ యొక్క ఒక్క కెమెరా అనేది మిగతా మనకు థర్డ్ పార్టీ మొబైల్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి మనకు 3 కెమెరాస్ ఇచ్చినా సరే 4 కెమెరాస్ ఇచ్చినా సరే దానికైతే ఈక్వల్ కావన్నమాట. ఎందుకంటే మనకు పిక్సెల్ 4a అనేది మేజర్గా ఇది వచ్చేసి మనకు కెమెరా మొబైల్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు షార్ట్ ఫిల్మ్స్ తీయచ్చు, వీడియోస్ తీయచ్చు, ఇంకా ప్రతి ఒక్కటి వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి షూటెడ్ అనమాట. సో ప్రతి ఒక్కటి ఇందులో మేజర్ హైలైట్ చూసినట్టయితే దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు. సో ఇదంటే ఇదే కాదు, ప్రతి ఒక్క గూగుల్ పిక్సెల్ ఫోన్లో మీకు కెమెరా అనేది హైలైట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసినట్టయితే ఈ యొక్క వైర్ మోడల్లో వచ్చేసి మనకు సింగిల్ కెమెరా విత్ ఫ్లాష్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు ఈ యొక్క సింగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5.81 ఇంచ్ యొక్క ఫుల్ HD+ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తారనమాట. అండ్ 3.5mm జాక్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ అనేది కొంచెం కంపాక్ట్ సైజ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏ సిరీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ యొక్క 3a కానివ్వండి, 2a కానివ్వండి, 4a కానివ్వండి, ఇవన్నీ మనకు కొంచెం కంపాక్ట్ సైజ్ మొబైల్ అనమాట. సో మీకు అరౌండ్ 5 నుంచి 6 ఇంచ్ మొబైల్స్లో ఒక మంచి కెమెరా మొబైల్ కావాలంటే అక్కడ మీకు డెఫినెట్గా ఈ యొక్క పిక్సెల్ 4a మొబైల్ అనేది హైలైట్ అనే చెప్పుకోవచ్చు. సో ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క పిక్సెల్ 4a చూసినట్టయితే మనకు 8.2mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు 143 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీ విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు చాలా లైట్ వెయిట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ థిక్నెస్ చూసినా మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మనకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 5.81 ఇంచ్ ఫుల్ HD+ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా OLED డిస్ప్లే అనేది ఇంకా టాప్ రేంజ్లో అయితే ఉంటుంది. మనం డిస్ప్లే పరంగా ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. తర్వాత దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. తర్వాత దీంట్లో మనకు ప్రొటెక్షన్ కోసం వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీరు 1-2 సార్లు మీరు మర్చిపోయి కింద పడేసుకున్నా సరే ఈ యొక్క పిక్సెల్ 4a అనేది మీకు అస్సలు చెక్కు చెదరదనే చెప్పుకోవచ్చు. మీకు కెమెరా డిపార్ట్మెంట్లో, తర్వాత చూసినట్టయితే ఈ యొక్క డిస్ప్లే డిపార్ట్మెంట్లో మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు. ఇంకా డిస్ప్లే వచ్చేసి 100కి 100% చాలా సూపర్ ర్యాంకింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు సింగిల్ కెమెరా ఉంది. ఇది మనకు ఎంత బాగా తీస్తుందని మీరు అస్సలు అనుకోవద్దండి. అలా అనుకుంటే మీరు డెఫినెట్గా పప్పులో కాలేసినట్టే అనమాట. ఇందులో మీకు సింగిల్ కెమెరా ఉన్నా సరే మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. మీకు అంత డౌట్గా ఉంటే 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా కానివ్వండి, తర్వాత 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా కానివ్వండి, అవన్నీ మీరు దీంతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కెమెరానే మీకు డెఫినెట్గా టాప్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో అంత బాగా అయితే మెయింటైన్ చేస్తారనమాట ఈ యొక్క గూగుల్ కంపెనీ వాళ్ళు
ఈ యొక్క కెమెరా విషయంలో. తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ యొక్క 8 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే మనకు 12.2 మెగాపిక్సెల్ యొక్క కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకు చిన్న ఫ్లాష్ కూడా ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు స్క్వేర్ మోడల్లో ఒక ఫ్లాష్ ఒక కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా ఏదైతే ఉందో దీంతో మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే ఈ యొక్క వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క అపాచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు f1.7 అపాచర్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ ఈ యొక్క 8 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f2.0 అపాచర్తో అయితే ఉంటుందన్నమాట. దీంతో మీరు అప్ టు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందులో ఇంకొక హైలైట్ చూసినట్టయితే దీంట్లో మనకు OIS CIS రెండు అయితే ఉన్నాయి. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కూడా ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా మీరు ఈ యొక్క మొబైల్లో వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ తీస్తే మీకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మేజర్గా ఈ యొక్క ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే మీరు ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 4a వీడియో షూట్ చేసినప్పుడు తీసినప్పుడు ఉండేంత షేకినెస్ మీకు అస్సలు అవుట్పుట్లో అయితే ఉండదన్నమాట. మీరు చూడడానికి ఏ గింబల్ యూజ్ చేశారో అని అనుకుంటారు. సో అంత స్మూత్గా అంత స్టెబిలైజ్డ్గా అయితే ఉంటుందన్నమాట. మీకు కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఈ యొక్క పిక్సెల్ 4 అనేది ఇంకా టాప్ మోస్ట్ కెమెరా అనే చెప్పుకోవచ్చు. మీకు డెఫినెట్గా కెమెరా విషయంలో మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు Qualcomm Snapdragon 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 8nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. దీంట్లో మీరు PUBG ఆడుకోండి, ఫ్రీ ఫైర్ ఆడుకోండి, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకోండి, తర్వాత ఆల్ఫా 8 ఆడుకోండి, ఏది ఆడినా దీంట్లో మీకు ల్యాగ్ ఇష్యూ లేకుండా చాలా స్మూత్గా అయితే రన్ చేస్తుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ కోసం మనకు Adreno 618 GPU అయితే యూస్ చేశారు. సో మీకు గేమింగ్ పరంగా మాత్రం డెఫినెట్గా టాప్ రేంజ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత Android 10 అప్డేట్ ఉంటుంది. తర్వాత దీంట్లో వచ్చేసి మనకు స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే ఉంటుందన్నమాట. మీకు ప్రాసెసర్ మాత్రం టాప్ పర్ఫార్మెన్స్లో అయితే ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు గేమర్స్ అయినా సరే, తర్వాత రెగ్యులర్ రొటీనర్స్ అయినా సరే, సో ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ అనేది చాలా టాప్ రేంజ్లో అయితే ఉంటుంది. మీరు గేమర్స్ అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పటికీ చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 6GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే లాంచ్ చేశారు. అండ్ ప్రాసెసింగ్ స్పీడ్ కోసం వచ్చేసి మనకు UFS 2.1 అయితే ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మీరు ఈ యొక్క మొబైల్లో ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లోకి ఈ యొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, ఇవి ఎక్సెట్రా మీరు కాపీ లేదా మూవ్ చేసేటప్పుడు అతి తక్కువ సమయంలో మీకు చాలా డాక్యుమెంట్స్ అనేది కాపీ లేదా ట్రాన్స్ఫర్ చేసి అయితే చూపిస్తుంది. తర్వాత ఈ రోజులో చూసినట్టయితే మనకు అట్లీస్ట్ 4GB ర్యామ్ అనేది రికమెండెడ్ అనమాట. కాకపోతే దీంట్లో చూసినట్టయితే మనకు స్టార్టింగ్ 6GB ర్యామ్ ఉంది కాబట్టి మీకు డెఫినెట్గా చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. ఈ యొక్క యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు దీని యొక్క టైమింగ్ కానివ్వండి, మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ, ఎటువంటి క్రాషింగ్ లేకుండా ప్రతి ఒక్క యాప్ అనేది చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు అన్ఫార్చునేట్లీ 3140 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో బ్యాటరీ బాగా రావాలనుకునే వాళ్ళకు అంత మంచి ఆప్షన్ అయితే కాదు ఈ యొక్క పిక్సెల్ 4a మొబైల్ అనేది. మీరు డెఫినెట్గా మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీకు నియర్లీ 1 hour లోపు ఈ యొక్క కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ 3.5mm జాక్ కూడా ఉండబోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు కెమెరా పర్ఫార్మెన్స్ టాప్లో ఉంటుంది, తర్వాత డిస్ప్లే పర్ఫార్మెన్స్ టాప్లో ఉంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్ విషయంలో టాప్లో ఉంటుంది. ఒక్క బ్యాటరీ విషయంలో మాత్రం కొంచెం నెగిటివ్ ఇష్యూ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే ఇంకా కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను ప్రత్యేకంగా ఇదే కలర్ తీసుకోండి అని అయితే మీకు అస్సలు చెప్పరు. అది మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరైతే తీసుకోవాల్సిందే అనమాట. ఎప్పుడో ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 31,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ మీరు అమెజాన్లో ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే మీకు అబౌవ్ 52,000 రూపీస్ అయితే ఉంటుంది. సో దయచేసి మీరు ఫ్లిప్కార్ట్లో అయితే ఓపెన్ చేసి యొక్క మొబైల్ ప్రైస్ అయితే చూడండి, మీకు కొంచెం కాన్ఫిడెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అయితే అతి త్వరలో అయితే రాబోతుంది. మనకు October 16th నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు చూసినట్టయితే కేవలం మీకు 29,999 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అంటే మీకు అరౌండ్ 30,000 రూపీస్కి ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ అయితే వస్తుంది. మరి 30,000 రూపీస్ పెట్టి ఈ యొక్క పిక్సెల్ 4a మొబైల్ కొనాలా వద్దా అంటే నేనైతే డెఫినెట్గా కొనండి అనే చెప్తాను. ఎందుకంటే మిగతా ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఈ యొక్క గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్కి మీకు చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దయచేసి వేరే మొబైల్ని ఈ యొక్క గూగుల్ పిక్సెల్ మొబైల్ని అస్సలు కంపేర్ చేసి అయితే చూడొద్దు. అది కూడా మీరు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో అస్సలు కంపేర్ చేసి అయితే చూడొద్దండి అనమాట. సో ఒక ఐఫోనే, ఒక గూగుల్ పిక్సెలే, ఒక OnePlus ఇలా మనకు కొన్ని యూనిక్ డిజైన్స్, యూనిక్ కంపెనీస్ అయితే ఉంటాయి. ఇవి మనకు ఎప్పుడు సాటి అయితే రావన్నమాట. సో హవెవర్ మనకు బడ్జెట్ సెగ్మెంట్లో కూడా మంచి కెమెరాస్ అయితే వస్తాయి. కాకపోతే ఇదే అదే అనమాట. దీంట్లో చూసినట్టయితే మీకు కెమెరా మాత్రం టాప్ మోస్ట్ ఎక్స్పెక్ట్ అనే చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ మీరు 30,000కి అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. ఒకవేళ మీరు గూగుల్ పిక్సెల్ లవర్ అయితే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 4a దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.